హాయ్ పిల్లలు! ఈరోజు ఇంకో కొత్త స్టోరీ గురించి తెలుసుకుందామా? ఒక గ్రామం పక్కనే పచ్చని చెట్లు, చల్లని గాలి, పక్షుల కిలకిల రాగాలతో అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో రకాల జంతువులు నివసించేవి. వాటిలో ఒక కాకి, ఇంకా ఒక నక్క ఉండేది. ఆ కాకి పేరు కారి. అది చాలా తెలివైనది, కానీ కొంచెం పొగడ్తలు ఇష్టపడేది. ఎవరు తనను పొగిడినా వెంటనే సంతోషపడిపోయేది. ఆ నక్క పేరు మాయనక్క. అది చాలా తెలివిగా మాటలు మాట్లాడేది. ఎవరినైనా మాటలతో మోసం చేయడంలో ఆ నక్క చాలా దిట్ట. ఆ నక్క అందరితో మంచిగా మాట్లాడుతూ అందరిని మోసం చేస్తూ ఉండేది. ఒకరోజు ఉదయం సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. పక్షులు చెట్ల మీద పాటలు పాడుతున్నాయి. గ్రామంలోని ప్రజలు తమ పనులకి బయలుదేరారు. అప్పుడు కాకి చాలా ఆకలితో ఆహారం కోసం వెతుకుతూ గ్రామం వైపు ఎగిరింది. అలా ఆ కాకి ఎగురుతూ ఎగురుతూ ఒక ఇంటి దగ్గరికి చేరుకుంటుంది. ఒక ఇంటి ముందు ఒక అమ్మమ్మ వేడివేడిగా బిర్యానీ చేస్తుంది. ఆ సువాసన ఆ కాకి ముక్కుకి తగిలింది. ఆహా! ఎంత మంచి వాసన అని అనుకుంటుంది. అమ్మమ్మ ఏదో పని మీద కొద్దిసేపు లోపలికి వెళ్తుంది. అదే సమయంలో ఆ కాకి ఇదే నాకు మంచి ఛాన్స్, నేను వెళ్ళి ఆ చికెన్ ముక్కని తీసుకుంటాను అనుకుని ఆ కాకి ఆ బిర్యానీ దగ్గరికి వెళ్ళి ఒక చికెన్ ముక్కని తీసుకొని నోట్లో పెట్టుకొని ఉంటుంది. ఆ చికెన్ ముక్కను తీసుకొని గాల్లోకి ఎగురుతుంది. ఈరోజు నాకు మంచి భోజనం దొరికింది అని చాలా సంతోషపడుతుంది. అలా ఆ ముక్కను తీసుకొని ఎగురుకుంటూ అడవిలోకి వెళ్తుంది. చివరికి ఒక పెద్ద చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంటుంది. అదే సమయంలో ఆ చెట్టు కిందగా మాయానక్క నడుస్తూ వచ్చింది. అది చాలా ఆకలితో ఉంది. 2 రోజులుగా సరైన ఆహారం దొరకలేదు. అప్పుడు పైకి చూస్తుంది. ఆ నక్కకి ఆ కాకి నోట్లో ఆ చికెన్ ముక్క కనిపిస్తుంది. నక్క కళ్ళు మెరిపించాయి. అది నాకు దొరికితే ఎంత బాగుంటుంది అని అనుకుంటుంది. కానీ చెట్టు చాలా ఎత్తుగా ఉంది. నక్కకి చెట్టు ఎక్కడం రాదు. కొద్దిసేపు ఆలోచిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ చికెన్ ముక్క కావాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. బలంతో కాదు, తెలివితో తీసుకోవాలి ఏదైనా నిర్ణయం అని తనలో తాను అనుకుంటుంది. అప్పుడు నక్క చెట్టు కింద నిలబడి మృదువుగా కాకితో ఇలా మాట్లాడుతుంది. అయ్యో! ఇది మన అడవిలోని అందమైన కాకియే కదా అని అంటుంది. కాకి ఆశ్చర్యంగా కిందికి చూసింది. నక్క మళ్ళీ ఇలా అంటుంది. కాకమ్మ, ఈరోజు నువ్వు ఎంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా అని అంటుంది. కాకి మనసులో సంతోషపడింది. నిజమా అని అనుకుంటుంది. నక్క కొనసాగించింది. నీ నల్లని రెక్కలు ఎంత మెరిసిపోతున్నాయో, నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, నీ ముక్కు ఎంత చక్కగా ఉంది అని అలా కాకిని పొగుడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న కాకి చాలా పొంగిపోతుంది. ఇప్పటివరకు ఎవరూ తనని ఇంతగా పొగడలేదు అని అనుకుంటుంది. నక్క మళ్ళీ అంటుంది. అందం మాత్రమే కాదు, నీ గొంతు కూడా చాలా మధురమని విన్నాను. కాకి మరింత సంతోషపడిపోయింది. నా పాట గురించి కూడా తెలుసా అని మనసులో అనుకుంటుంది. నక్క నటిస్తూ అంది. మన అడవిలో కోయిల పాట అందంగా ఉంటుందని అందరూ అంటారు, కానీ నేను మాత్రం నీ పాట ఇంకా మధురంగా ఉంటుందని నమ్ముతున్నాను అని అంటుంది. అది విన్న కాకికి గర్వం పెరిగింది. ఒక్కసారి పాట పాడవా, నేను వినాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను అని నక్క అంటుంది. కాకి వెంటనే పాట పాడాలని నిర్ణయించుకుంది. కాకి నోట్లో ఉన్న చికెన్ ముక్క గురించి మర్చిపోయింది. కావు కావు అని నోరు తెరిచి పాడింది. అంతే, ఆ చికెన్ ముక్క జారి కింద పడిపోయింది. నక్క చాకచక్యంగా దాన్ని నోట్లో పట్టుకొని పరిగెత్తింది. ఆహా! నాకు కావాల్సింది దొరికింది అనుకొని అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. కాకి అప్పుడే విషయం అర్థం చేసుకుంది. అయ్యో! నన్ను పొగిడింది ఈ చికెన్ ముక్క కోసమే అని బాధపడింది. కాకి అప్పుడు అర్థం చేసుకొని చాలా సిగ్గుపడుతుంది. నేను ఇంత మూర్ఖంగా ప్రవర్తించాను అని అనుకుంటుంది. ఇక కాకి అప్పుడు అలా అనుకుంటుంది. ఇక మీదట ఎవరు పొగిడినా వెంటనే నమ్మను, ముందుగా ఆలోచిస్తాను అని అనుకుంటుంది. పిల్లలు, ఇందులోని నీతి ఏంటో అర్థమైందా? పొగడ్తలు విన్న వెంటనే నమ్మకూడదు. తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పిల్లలు, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ బీఆర్ఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.